హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం హౌ టు అవాయిడ్ సిల్లీ మిస్టేక్స్ ఇన్ ఎగ్జామ్స్. సో మీరు ఎగ్జామ్స్లో సిల్లీ మిస్టేక్స్ చేయడం వల్లే నీట్ 2025 గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఎగ్జామ్స్లో మీరు సిల్లీ మిస్టేక్స్ చేయడం వల్లే మీకు మాక్ టెస్ట్లో మ్యాక్సిమం స్కోర్ అనేది తక్కువ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్సెప్చువల్ క్లారిటీ ఉండి అండ్ క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో తెలిసి కూడా మీకు మార్క్స్ అనేవి తక్కువ వస్తున్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు 10 టిప్స్ అన్నవి చెప్తాను. సో దట్ మీరు సిల్లీ మిస్టేక్స్ అండ్ మాక్ టెస్ట్లో ఎలా అయితే స్కోర్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు అన్నది మీరు తెలుసుకోగలరు. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ రిలేటెడ్ కంటెంట్ అంతా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో దట్ మీరు ఎగ్జామ్ అయిన తర్వాత కూడా కన్సల్టెన్సీ, కౌన్సిలింగ్, కట్ ఆఫ్స్, కాలేజెస్ ఇన్ఫర్మేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్లీ మిస్టేక్స్ వల్లే స్కోర్ అనేది మ్యాక్సిమం 400, 500లో స్టక్ అయిపోయి ఉంటారు చాలామంది. బయాలజీలో స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వకపోతే సో 300 వరకే ఉంటుంది స్కోర్, చాలా మందిది 360 అలా రీచ్ అవ్వకపోతే. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మేజర్ మిస్టేక్ అందరూ చేసేది క్వశ్చన్ అనేది సరిగ్గా చదవకపోవడం. సో క్వశ్చన్స్ అన్నవి మనం 2 టైమ్స్గా మళ్ళీ ఒకసారి 2 టైమ్స్ క్వశ్చన్ అనేది సరిగ్గా చదవాలి. అండ్ బయాలజీలో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో మీరు మ్యాక్సిమం చేసే మిస్టేక్స్ ఇవే. సో నాట్, ఇన్కరెక్ట్, ఎక్సెప్ట్ అన్న స్టేట్మెంట్స్ అనేవి మీరు జస్ట్ రౌండప్ చేసుకోవాలి పెన్తో. సో దట్ మీరు ఇన్కరెక్ట్కి కరెక్ట్ పెట్టకూడదు, కరెక్ట్కి ఇన్కరెక్ట్ పెట్టకూడదు. సో ఎక్సెప్ట్ అండ్ నాట్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు బయాలజీలో మోస్ట్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఇలా క్వశ్చన్స్ అన్నవి పర్ఫెక్ట్గా చదివి క్వశ్చన్ అనేది 2 టైమ్స్ చదివి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయండి. సో ఈ మిస్టేక్ అనేది కామన్గా చేస్తూ ఉంటారు. సో ఈ మిస్టేక్ అనేది మీరు మాక్ టెస్ట్లో చేయకుండా డైరెక్ట్ నీట్లో కూడా చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. సో అవాయిడ్ రషింగ్. సో ఏదో ఫాస్ట్గా క్వశ్చన్స్ అన్నవి అటెంప్ట్ చేసేయాలి, టైం అయిపోతుంది అని కాకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక డీటెయిల్డ్ అలాటెడ్ స్లాట్ ఒకటి పెట్టుకోండి. లైక్ బయాలజీ ఇప్పుడు 1 hour చేసినట్లయితే కెమిస్ట్రీ 45 minutes, ఫిజిక్స్ 1 hour. సో అలా మీరు టైం అన్నది ప్రతి ఒక్క సబ్జెక్ట్కి అలాట్ చేసుకోండి. ఈ అలాట్ అయితే ఎప్పుడైతే చేసుకుంటారంటే మీరు ఇప్పుడు మాక్ టెస్ట్, ఇప్పుడు ప్రతిరోజు మీరు ఒక మాక్ టెస్ట్ అనేది రోజు ఇవ్వాలి. సో దట్ ఆ మాక్ టెస్ట్లో మీకు టైం అనేది ఎలా అలాట్ అవుతుందో డైరెక్ట్ నీట్లో కూడా మీరు అలానే అటెంప్ట్ చేయండి. సో ప్రాక్టీసింగ్ ఓఎంఆర్. సో ప్రతిరోజు మీరు చేస్తున్న మాక్ టెస్ట్లో ప్రతిరోజు మీరు ఓఎంఆర్ ప్రాక్టీస్ అనేది చేయాలి. పేపర్ రాసేటప్పుడు సైమల్టేనియస్గా ఓఎంఆర్ కూడా మీరు బబ్లింగ్ చేస్తూ ఉండాలి. బికాజ్ మీరు ఎట్ ఎ టైం నీట్ ఎగ్జామ్లోనే ఓఎంఆర్ మేము చేస్తాము అంటే సో దట్ మీకు టైం అనేది సరిపోదు. మీకు తెలిసి ఉండాలి ఓఎంఆర్కి మీకు ఎంత టైం పడుతుందో. సో ఆ టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది నీట్ ఎగ్జామ్లో. మీకు కంటెంట్, కాన్సెప్ట్, ఫార్ములాస్ అన్నీ వచ్చేసినా సరే టైం మేనేజ్మెంట్ లేకపోతే మీ ఎగ్జామ్ అనేది పోతుంది అండ్ స్కోర్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో టైం మేనేజ్మెంట్, ఓఎంఆర్ మార్కింగ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఓఎంఆర్ మార్కింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. సో దట్ నంబర్ అన్నది ప్రతి దగ్గర మీరు మిస్ అవ్వకుండా చేయాలి. సో అవాయిడ్ క్యాల్కులేషన్ మిస్టేక్స్ కూడా మోస్ట్లీ చేస్తూ ఉంటారు, సిల్లీ మిస్టేక్స్. ఇప్పుడు మీకు క్యాల్కులేషన్ వచ్చినా సరే తప్పు కొన్ని చేస్తుంటారు. సో క్యాల్కులేషన్ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ రీచెక్ చేసుకోండి. సో దట్ డెసిమల్ పాయింట్స్, ప్లస్, మైనస్ అని. సో రఫ్ పేపర్ అనేది కూడా మీకు ప్రాపర్గా ఉండాలి. సో రఫ్ పేపర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో అందులో కూడా మీరు రఫ్గా క్లియర్ కట్గా క్యాల్కులేషన్స్ అనేవి చేసుకోవాలి. సో క్యాల్కులేషన్ మిస్టేక్స్ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ మాక్ టెస్ట్లో మీకు అవాయిడ్ చేస్తే ఫైనల్ నీట్లో కూడా మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు. సో యూజ్ ఎలిమినేషన్ మెథడ్ ఇన్ సమ్ క్వశ్చన్స్. సో మీకు ఆన్సర్ తెలియకపోతే, మీకు ఒకవేళ క్వశ్చన్ అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటే మీకు రాంగ్ ఆన్సర్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టేయండి. సో ఏవైతే అవ్వవో, ఆప్షన్ ఇంపాసిబుల్ అవుతుందో వాటిని ఎలిమినేట్ చేసి ఏవైతే 2 options ఆర్ 3 options ఉన్నాయో వాటిని ఫిల్టర్ చేసుకొని అలా రాసినట్లయితే మీకు మేబీ కరెక్ట్ ఆప్షన్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ మీరు ఒకే క్వశ్చన్లో స్టిక్ ఆన్ అవ్వకూడదు. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ ఫేవరెట్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదైనా ఒక క్వశ్చన్ రాకపోయిందనుకో, ఓన్లీ 1 minute ట్రై చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఫిజిక్స్ మోస్ట్లీ మనకి ఒక క్వశ్చన్ రాకపోతే అదే క్వశ్చన్లో 5 minutes వరకు స్టిక్ ఆన్ అయిపోయి ఉంటారు. సో ఆ 5 minutes మనకి చాలా వాల్యుబుల్, తర్వాత అర్థమవుతుంది. సో ఆ ఒక్క క్వశ్చన్ మీద స్టిక్ ఆన్ అవ్వకుండా ఒక క్వశ్చన్ రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి స్కిప్ అయిపోండి. సో దట్ మీకు ఇంకా ఈజీ క్వశ్చన్స్ అనేవి ఫిజిక్స్లో కనిపిస్తాయి. అండ్ ట్రైన్ యువర్ ఎగ్జామినేషన్ కండిషన్. సో దట్ మీరు ఇప్పుడు మీకు ఉన్న 15 daysలో మీరు 15 మార్క్స్ అన్నవి డైలీ అటెంప్ట్ చేసినట్లయితే లాస్ట్ నీట్ ఎగ్జామ్ మీరు ఎలా రాస్తారో సేమ్ ఈ మాక్ టెస్ట్ రాసినట్లే లాస్ట్ ఎగ్జామ్ రోజు కూడా మీరు అటెంప్ట్ చేస్తారు. సో దట్ మీరు 3 hours స్లాట్ ఒకటి పెట్టుకొని విత్ ఓఎంఆర్ షీట్. అండ్ ప్యానిక్నెస్ అన్నది ఉండకూడదు. అసలు ప్యానిక్ అవ్వకుండా మీరు ఒకవేళ ప్యానిక్ అయితే మీరు గుర్తుపెట్టుకున్న ఫార్ములాస్ అండ్ రివిజన్స్ అన్నీ చేసుకున్నవన్నీ మర్చిపోతారు. సో మీరు ఎగ్జామ్ కండిషన్ అనేది ఒకటి పెట్టుకొని 3 hours అనేది మీరు మాక్ టెస్ట్లో ఎలా ఇస్తున్నారో సేమ్ అదే నీట్ ఎగ్జామ్లో కూడా వెళ్ళి ఫాలో అవ్వాలి.
ఎటువంటి న్యూ రూల్స్ న్యూ కండిషన్స్ అనేవి అక్కడ ఫాలో అవ్వకూడదు. సేమ్ మీరు 15 days అనేది మీరు ఎలా ఫాలో అవుతున్నారో సేమ్ అదే వెళ్ళి నీట్ ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి. సో దట్ మీకు ఎర్రర్ బుక్ ఒకటి మెయింటైన్ చేసుకుంటే యూస్ఫుల్. మీరు ఏవైతే ఈ మాక్ టెస్ట్లో ఏవైతే తప్పులు చేస్తున్నారో, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చేస్తున్నారా లేకపోతే ఎలాంటి సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారో అనేది మీరు ఒక బుక్లో నోట్ చేసుకున్నట్లయితే అది ఎగ్జామ్కి వెళ్ళే ముందు అది ఒకసారి చెక్ చేసుకుంటే సేమ్ మిస్టేక్స్ అనేవి మీరు రిపీట్ చేయకపోవచ్చు. సో ఇది కూడా ఫాలో అవ్వండి. మాక్ టెస్ట్లో స్కోర్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ ముందు మీరు గుడ్ స్లీప్ అన్నది ఉండాలి. సో 7 to 8 hours అనేది డైలీ స్లీప్ ఉండాలి. సో మీకు జస్ట్ ఇంకా ఏం వర్క్ ఉండకుండా జస్ట్ స్లీపింగ్ అండ్ స్టడింగ్ మాత్రమే ఉండాలి. సో స్లీప్ అనేది లేకపోతే మీకు ఎగ్జామ్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయలేరు. సో దట్ మీరు మిస్టేక్స్ అనేవి సిల్లీగా చేస్తూ ఉంటారు. సో స్టే కాన్ఫిడెంట్ అండ్ స్టే కామ్. సో దట్ మీకు కాన్సెప్ట్స్ అన్నీ వచ్చి ఫార్ములాస్ అన్నీ వచ్చాయి అన్న కాన్ఫిడెంట్తోనే ఉండండి. సేమ్ పేపర్ అనేది ఈజీగానే ఉంటుంది. మీరు మాక్ టెస్ట్లో పేపర్స్ అనేవి ఎలా అటెంప్ట్ చేస్తున్నారో ద సేమ్ ప్రాసెస్ మీరు ఆ రోజు నీట్ ఎగ్జామ్ రోజు కూడా సేమ్ అటెంప్ట్ చేయాలి. ప్యానిక్నెస్ అన్నది ఉండకూడదు. సేమ్ సిచ్యువేషన్ అన్నది మ్యాక్సిమం ప్యానిక్ అయ్యి చాలామంది పేపర్ అన్నది అటెంప్ట్ చేయకుండా వచ్చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భయమే మీకు తినేస్తుంది. సో భయం పడకుండా క్వశ్చన్స్ అన్నీ ఎలా వచ్చాయో ఏమొచ్చాయో జస్ట్ కూల్గా కూర్చొని మీకు ఏవైతే వచ్చాయో అవి వెళ్ళి అటెంప్ట్ చేసి వచ్చేయచ్చు. ప్యానిక్ అయితే ఎగ్జామ్ పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. స్టే కామ్, స్టే కాన్ఫిడెంట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఈ ఛానల్లో మేము లాస్ట్ డే వరకు మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క రివిజన్ వీడియోస్ అనేవి 1 shots మేము అప్లోడ్ చేస్తాం. సో ప్రతి ఒక్క వీడియో అనేది ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ రిలేటెడ్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.